స్క్రీన్ మీద ఈ ప్లాట్ అయిన ఈ ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఈ అబ్సల్యూట్ ఫ్రీ ఇండికేటర్ మీకు చాలా క్రౌడెడ్‌గా కనిపిస్తుంది కదా! ఇలాగే మన ట్రేడింగ్‌లో గూడా మనం ఇలాంటి ఒక ఇండికేటర్‌ని మనం అడాప్ట్ చేయకపోతే మనకు గూడా మన పర్టిక్యులర్ లెవెల్స్ చాలా క్రౌడెడ్‌గా ఉంటుంది. ఎందుకంటే క్రౌడెడ్ ఉండే చోట ఏముంటుంది? కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. మనకి కన్‌ఫ్యూజన్ వద్దు అంటే మనకి క్లియర్ పిక్చర్ కావాలి అంటే ఏం కావాలి? పర్టిక్యులర్‌గా మన స్క్రీన్ మీద ఉన్న ఈ పర్టిక్యులర్ చార్ట్ చాలా క్లియర్‌గా ఉండాలి. మనకొక అండర్‌స్టాండబుల్‌గా ఉండాలి. ఇప్పుడు ఈ ఇండికేటర్ గూడా అంతే. మనం కరెక్ట్ వేలో మనం యూజ్ చేయకపోతే ఇలాగే క్రౌడెడ్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా, చాలా క్లియర్‌గా మనకి పిక్చర్ అనేది కనిపిస్తుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లెవెల్స్. అంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడుందనేది మనం చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్ కంప్లీట్ డీటెయిల్డ్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల ఒక రీటైల్ ట్రేడర్, ఒక ఇంట్రాడే చేసిన, ఒక స్కాల్పింగ్ చేసిన, స్వింగ్ చేసిన ట్రేడర్‌కి ఏమిటి బెనిఫిట్ అంటే ఫస్ట్ వన్ వచ్చి ఆటో లేదా మాన్యువల్ అనేది మనకొక ఆప్షన్ ఉంది. సెకండ్ థింగ్ ఈజ్ మనం ఆటో సెలెక్ట్ చేసుకున్నామంటే మీరు ఏ టైమ్ ఫ్రేమ్ స్విచ్ అవుతారు. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ స్విచ్ అయినా, 1 అవర్ టైమ్ ఫ్రేమ్ స్విచ్ అయినా, లేదా 2 అవర్స్ మీరు షిఫ్ట్ చేసుకున్నా, లేదా 1 డే లేదా 1 వీక్ అని మీరు షిఫ్ట్ చేసుకున్నా, మీకు పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్ బేస్డ్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా అవుతుంది. మీరు అదే మాన్యువల్‌గా స్విచ్ చేసుకున్నారంటే మాన్యువల్‌లో మీకున్న ఆప్షన్ ఏంటి? డే, సెకండ్ వచ్చి వీక్, థర్డ్ వచ్చి మంత్, ఫోర్త్ వచ్చి ఈస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వీక్. సో మనకి నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, మళ్ళీ నెక్స్ట్ డే, దీంతో పాటు మనకి ప్రీవియస్ డే హైలో, మళ్ళా ప్రీవియస్ వీక్ హైలో, మళ్ళీ ప్రీవియస్ మంత్ హైలో మనకి కంప్లీట్‌గా స్క్రీన్ మీద చూపిస్తుంటుంది. అండ్ దిస్ ఈస్ కంప్లీట్‌లీ నాన్ రీపెయింట్ ఇండికేటర్. గుర్తుపెట్టుకోండి. రేపటి సిపిఆర్ సెంట్రల్ పివోట్ పాయింట్, టాప్ పివోట్ అండ్ బాటమ్ పివోట్‌తో పాటు రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, మళ్ళీ సపోర్ట్ 1, సపోర్ట్ 2 ఈరోజే మనం చూడొచ్చు. ఈరోజే మనం రేపటి గురించి మనం ప్లాన్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెట్ మీ గో ఫర్ సెట్టింగ్స్ అండ్ లెట్ మీ క్లియర్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. సెట్టింగ్స్ వెళ్లారంటే నేను ఇందాకే చెప్పినట్టు సిపిఆర్ ఇండికేటర్ బై కేజీఎస్ సెలెక్ట్ పివోట్ మోడ్ మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. మీరు ఆటో సెలెక్ట్ చేశారంటే ఇప్పుడు నేను 5 మినిట్స్‌లో ఉన్నాను కాబట్టి 5 మినిట్స్‌కి ఏది కావాలి మనకి? డే కావాలి. కరెక్ట్? సో మనకి 5 మినిట్స్‌లో డే సిపిఆర్ కావాలి కాబట్టి బ్లూ లైన్‌లో ఉన్నదొచ్చి మనకి సెంట్రల్ పివోట్, టాప్ పివోట్, బాటమ్ పివోట్. ఇదొచ్చి మనకి సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4. అప్ సైడ్ వస్తే మనకి రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 అండ్ రెసిస్టెన్స్ 4. మధ్యలో బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా! ఇట్స్ నథింగ్ బట్ మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం కాబట్టి డే సిపిఆర్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లోని మార్క్ చేసింది. సో ఇక్కడ మనకి ప్రీవియస్ డే హై ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ 18థ్ ఆగస్ట్‌కి దిస్ ఈస్ ద హై. ఇక్కడ మనకి బ్లాక్ లైన్ అనేది ఫార్మ్ అయింది. మీరు రైట్ సైడ్ ప్రైస్ లైన్‌లో చూస్తే కూడా మీకు ఇక్కడ హైలైట్ అయింది. అండ్ బాటమ్ సైడ్ 18థ్ ఆగస్ట్ అంటే నిన్నటికి లో ఎక్కడుంది? ఆ లో దగ్గర మనకి విక్ ఫార్మేషన్ అయిన చోట మనకి మార్కింగ్ అనేది జరిగింది బ్లాక్ లైన్‌లో. మళ్ళీ ఇక్కడ నంబర్ ఇవ్వడం హైలైట్ జరిగింది. ఇప్పుడు లెట్ మీ స్విచ్ ఇట్ ఫర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లేదా 1 అవర్. ఓకే. లెట్ మీ గో ఫర్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చాం కదా! ఇందాక మనం అక్కడ చూస్తే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా దగ్గరుండింది. ఇక్కడ చూస్తే గ్యాప్ ఉందంటే ఇది వీక్లీ షిఫ్ట్ అయింది. ఇక మీరు డేకొస్తే మంత్‌కి వెళ్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న వచ్చి మనకి మంత్. కనిపిస్తుందా? జూలై 1 వెడ్నెస్‌డేలోంచి జూలై 31 ఫ్రైడే దాకా ఒక్క పర్టిక్యులర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. సో మీకిలా మాన్యుయల్‌గా చేసుకోవాలి, ఇలా కంప్లీట్‌గా ఇలా వద్దు అంటే సెట్టింగ్స్‌లో మీరు మాన్యుయల్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఆటో ఉంది కదా! దాన్ని మాన్యుయల్ చేసుకోండి. మాన్యుయల్ చేసుకుంటే ఇక్కడ ఏది మొత్తం మీరు టిక్ చేశారు కదా! ఇవన్నీ మన స్క్రీన్ మీద ప్లాట్ అవుతుంది. సో మీకు ఈ పర్టిక్యులర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇవన్నీ వద్దు అంటే మీరు దీంట్లో ఏది మీకు వద్దనేది మీరు దాన్ని అన్‌టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన స్క్రీన్ మీద వచ్చింది కదా! సో ఇలా ఉంటుంది. మనం మాన్యుయల్‌లో చూసుకుంటే ఇన్ దిస్ కేస్ షో డైలీ, షో వీక్లీ, షో మంత్లీ, షో నెక్స్ట్ డే, షో నెక్స్ట్ వీక్, షో నెక్స్ట్ మంత్. సో నేను కంప్లీట్‌గా అన్నీ అన్‌టిక్ చేశాను. బ్రాకెట్‌లో మాన్యుయల్ అని మెన్షన్ చేశారు చాలా క్లియర్‌గా. ఇక్కడ ఆటో ఉంటే ఇవన్నీ మనకి అప్లికేబుల్ అవ్వదు. మాన్యుయల్ ఉంటే మాత్రమే మనకి ఏది కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు టైం వచ్చి ఇప్పుడు 8:12. రేపటి సిపిఆర్ ఎక్కడ ప్లాట్ అయిందనేది లెట్ అస్ సీ. సో రేపటి సిపిఆర్ ఇక్కడ ప్లాట్ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న సిపిఆర్ సపోర్ట్ 1, సపోర్ట్ 2 అండ్ రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 వచ్చి 20th ఆఫ్ ఆగస్ట్‌కి ఇక్కడ ప్లాట్ అయింది. ఓకే. సో ఇప్పుడు మీకు కన్‌ఫ్యూజన్ వద్దంటే లెట్ మీ డ్రా సమ్ లైన్. ఇదొచ్చి రేపటి సిపిఆర్. ఇక్కడ ఉన్నదొచ్చి మనకి ఈరోజు సిపిఆర్. పైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా సేమ్.
ఇప్పుడు ఇక్కడ వెళ్లి నేను రేపటి సిపిఆర్ అన్‌టిక్ చేస్తాను. ఈరోజు సిపిఆర్ ఎనేబుల్ చేస్తే, ఈరోజు సిపిఆర్ నేను ఎక్కడ డయాగ్రామ్ ఏసానో కనిపిస్తుందా? అక్కడికే మనకి ప్లాట్ అనేది అయింది. సో, రేపటి సిపిఆర్ ఎందుకు అనాలిసిస్ చేస్తారో దాని ఇంపార్టెన్స్ ఏంటంటే, సింపుల్‌గా చెప్పాలంటే ఈ పర్టిక్యులర్ సిపిఆర్‌లో మనకి చాలా పాయింట్స్ ఉన్నాయి. అతి త్వరలో కంప్లీట్ సిపిఆర్ గురించి నేను వీడియో చేస్తాను. ఇక్కడున్న ఈ సిపిఆర్ ప్రీవియస్ సిపిఆర్ కన్నా బాటమ్ సైడ్ ఓపెన్ అయితే, బాటమ్ సైడ్ మనకి కనిపిస్తే ఫర్ నెక్స్ట్ డే ఇట్ ఈస్ కాల్డ్ బేరిష్ సెంటిమెంట్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్‌లో సిపిఆర్ సెంట్రల్ పివోట్ పాయింట్ కన్నా కిందికి ప్రైస్ వెళ్తుందంటే బేరిష్ సెంటిమెంట్. ఇఫ్ ఇన్ కేస్ మిడ్ ఆఫ్ ద మార్కెట్ దీన్ని క్రాస్ చేసుకొని అప్ సైడ్ వెళ్ళిందంటే బేర్‌లోంచి బుల్ సైడ్ సెంటిమెంట్ మారింది ఫర్ ద డే అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నిన్నటి సిపిఆర్ కన్నా ఈరోజు సిపిఆర్ ఇక్కడున్న సిపిఆర్ ఇక్కడ ఓపెన్ అయ్యుంటే, ఇక్కడ మనకి హైలైట్ అయ్యుంటే బేరిష్‌లోంచి బుల్లిష్ సెంటిమెంట్ మారిందని చాలామంది నమ్ముతారు. ఓకే. మనం ఈ ఇండికేటర్‌ని బ్యాక్ టెస్టింగ్ చేసి చూస్తే కూడా మనం చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ నారో సిపిఆర్, వైడ్ సిపిఆర్ అనేది కూడా ఉంది. కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ వీడియో నేను త్వరలో మీకు వీడియో పోస్ట్ చేస్తాను. సో, నారో సిపిఆర్ ఉంటే ఏంటి బెనిఫిట్, వైడ్ సిపిఆర్ ఉంటే ఏంటి బెనిఫిట్ అనేసి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న డైలీ సిపిఆర్ కదా! ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ రెసిస్టెన్స్ 1 దగ్గర ఎందుకు రిజెక్షన్ తీసుకొనింది? మళ్ళీ బాటమ్ సైడ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ సపోర్ట్ 1 దగ్గర ఎందుకు సపోర్ట్ తీసుకొనింది? ఇక్కడ సపోర్ట్ 1 13థ్ ఆగస్ట్ దగ్గర ఎందుకు మనకి రెసిస్టెన్స్ తీసుకొనింది? బాటమ్ పివోట్ దగ్గర ఎందుకు రెసిస్టెన్స్ వచ్చింది? సెంట్రల్ పివోట్ దగ్గర ఎందుకు రెసిస్టెన్స్ వచ్చింది? ఇది చూస్తే మనకి వైడ్ సిపిఆర్, మళ్ళీ డిస్టెన్స్ ఆఫ్ సపోర్ట్ 1 అండ్ సెంట్రల్ సిపిఆర్‌కి మళ్ళీ డిస్టెన్స్ ఆఫ్ సపోర్ట్ 2 అండ్ సపోర్ట్ 1లో కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది పర్టిక్యులర్‌గా మనకి తెలుస్తుంది. సిపిఆర్ అనేది ప్రైస్ రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి అది ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. మీరు దీన్ని ఆల్ టైమ్ ట్రేడింగ్ వ్యూలో ప్లాట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు లైన్ మార్క్ చేసుకోండి లేదా నోట్ చేసుకోండి. తర్వాత ఈ పర్టిక్యులర్ ఇండికేటర్‌ని రిమూవ్ చేసేయండి. ఇలా మీరు లైన్ మార్క్ చేసిన తర్వాత మీరు ఇండికేటర్ రిమూవ్ చేసి వేరే మీ ఒక స్ట్రాటజీ యూజ్‌ఫుల్ అయిన ఇండికేటర్‌ని మీరు వాడొచ్చు. దీన్ని ఒక స్టాండ్ అలోన్ ఇండికేటర్‌గా కాకుండా పర్సనల్‌గా మై ఒపీనియన్ మీ యొక్క స్ట్రాటజీతో కంపేర్ చేయండి, కంబైన్ చేయండి. ఈ ఇండికేటర్‌ని ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా చూడండి. సో, ఇప్పుడు మనం డేలో ఉన్నాం కదా! సో, మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి. సో, లెట్ మీ గో ఫర్ బీటీసీ యూఎస్‌డి. ఎందుకంటే నిఫ్టీ ఆల్రెడీ క్లోజ్ అయింది. సో, లెట్ మీ స్విచ్ ఇట్ ఫర్ బీటీసీ యూఎస్‌డి. సో, ఇప్పుడు మనం బీటీసీ యూఎస్‌డిలో ఉన్నాము. డైలీ సిపిఆర్‌లో ఉన్నాము. ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో బ్లాక్ కలర్‌లో ఇక్కడ మనకి హైలైట్ అయింది 65,035 ఇక్కడ మీరు చూస్తే గనక 65,035 ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో 64,000 రౌండ్ ఫిగర్ నంబర్. ఎందుకు నిన్న రౌండ్ ఫిగర్ నంబర్ దగ్గర క్లోజ్ అయిందంటే రౌండ్ ఫిగర్ నంబర్ ఆల్సో హ్యాడ్స్ ఏ వెయిటేజ్. సో, రౌండ్ ఫిగర్ నంబర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, మనం స్లో అండ్ స్టడీగా చూస్తే గనక 17 తర్వాత మండే 17థ్ సిపిఆర్ తర్వాత మనకి 18 అండ్ 19 స్లో అండ్ స్టడీ సిపిఆర్ ఒకటి కన్నా ఒకటి అప్ సైడ్ క్లోజ్ అవుతూ, అప్ సైడ్ ఓపెన్ అవుతూ వెళ్తుందంటే, ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు బేర్‌లోంచి బుల్ సైడ్ ట్రెండ్ చేంజ్ అయింది. మళ్ళీ ఈ రోజున కాన్సెప్ట్ చూస్తే 19థ్ ఆగస్ట్ కాన్సెప్ట్ చూస్తే గనక మనకి చాలా క్లియర్‌గా ఏం చెప్తుంది? సిపిఆర్ కన్నా కిందికి ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ చాలామంది ఏం చేస్తారు? బేరిష్ సెంటిమెంట్ అనుకుంటారు. మళ్ళీ బేరిష్ సైడ్‌లోనే ఆపర్చునిటీ వెతుకుతారు. సపోర్ట్ 1 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని స్లో అండ్ స్టడీ ఒక ఛానెల్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ ఛానెల్ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఒక మంచి వాల్యూమ్‌తో కంప్లీట్ 3 సిపిఆర్ సెంట్రల్ పివోట్, బాటమ్ పివోట్, టాప్ పివోట్‌ని ఒక మంచి క్యాండెల్‌తో బ్రేక్ చేసి అప్ సైడ్ ఎప్పుడు వెళ్లి క్లోజ్ అయిందో, ఇప్పుడు బేర్‌లోంచి బుల్‌కి ట్రెండ్ చేంజ్ అయింది. సెంటిమెంట్ చేంజ్ అయింది. సెంట్రల్ ఈ 3 పివోట్ పాయింట్స్ కన్నా పైకి ఎప్పుడు ప్రైస్ ట్రేడ్ అవుతుందో, అక్కడ మనం బుల్ సైడ్ ఆపర్చునిటీ వెతుకుతాం. బేర్ సైడ్ వెతకము. ఎక్కువ చిన్న చిన్న మనకి ఎక్కడ చిన్న చిన్న రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అయినా అండర్‌స్టాండ్ చేసుకోండి. ఒక స్వింగ్ హై లాగే. ఈ రెడ్ క్యాండిల్స్ ట్రాప్‌లో ఉండకండి. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ స్మాల్ రిట్రేస్‌మెంట్. సో, మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ కావచ్చు, ప్రో ట్రేడర్స్ కావచ్చు, సిపిఆర్ కన్నా పైకి ట్రేడ్ అవుతుంటే ఇలాంటి క్యాండిల్ దగ్గర వాళ్ళు ట్రాప్ అవ్వరు. లో అండ్ స్టడీ మార్కెట్ అప్ సైడే వెళ్తూ ఉంటుంది. సెకండ్ థింగ్ సిమిలర్ టు వీవాప్. మీరు వీవాప్ లైన్ చూసారంటే వీవాప్ లైన్ కన్నా ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంటే మనం బుల్ సైడే ఉంటాం. అదే వీవాప్ కన్నా ప్రైస్ కిందికి ట్రేడ్ చేస్తుంటే మనం బేర్ సైడ్ ఆపర్చునిటీ వెతుకుతా ఉంటాం. అలాగే ఇది కూడా అంతే. సో, ఇట్స్ వెరీ సింపుల్. నౌ లెట్ మీ స్విచ్ ఇట్ ఫర్ వీక్లీ. సో, బీటీసీయూఎస్‌డి లైవ్ మార్కెట్‌లో ఉన్నాం. చాలామంది చెప్తారు లైవ్ మార్కెట్‌లో పని చేయదు ఇండికేటర్స్ అనేసి. అందుకే నేను మీకు లైవ్ మార్కెట్‌లో చూపిస్తున్నా. సో, లైవ్ మార్కెట్ సిట్యుయేషన్ ఏంటి? రెసిస్టెన్స్ 1 సక్సెస్‌ఫుల్‌గా బ్రేక్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది? వీక్లీ హై దగ్గర ఉంది. సో, ఇలా మీకు ఇమ్మీడియేట్‌గా లైవ్ మార్కెట్‌లో ఎలా ఐడెంటిఫై అవుతుంది? ఈ ఇండికేటర్ మీకు హెల్ప్ చేస్తుంది. సో, ప్రీవియస్ వీక్ వస్తే
లెట్ మీ గో ఫర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ప్రీవియస్ వీక్ ఇక్కడ ఫస్ట్ మండే 10థ్‌లోనే దాదాపు 5:15 దగ్గర ఇక్కడ మనకి ఒక హై ఫార్మ్ అయింది. ఆ హై దగ్గర ఉన్నాం ఇప్పుడు. మనకి లో ఎక్కడ ఫార్మ్ అయింది? లో పర్టిక్యులర్ ఈ జోన్ దగ్గర ఫార్మ్ అయింది. సో, ఈ వీక్ మనకి ఇది లో. ప్రీవియస్ వీక్‌లో ఇక్కడ ఉంటే ప్రీవియస్ వీక్‌లో 62,500, 65,381 ఈస్ ద ప్రీవియస్ వీక్ హై. సో, ఈ వీక్ బీటీసీ యూఎస్‌డీ ట్రెండ్ చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్తూనే ఉంది. కరెక్ట్? ఇప్పుడు లెట్ అస్ గో విత్ 1 మంత్ టైమ్ ఫ్రేమ్. సో, మంత్లీ సీపీఆర్‌కి వెళ్ళామంటే మంత్లీ సీపీఆర్ ఫర్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ 1 కాదు, 2 కాదు 3 సార్లు సీపీఆర్ దగ్గర మనం సపోర్ట్ తీసుకున్నాం. స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్తున్నాం. 1, 1, 2, 3, 4 టైమ్స్ సీపీఆర్ దగ్గర సపోర్ట్ ఎందుకు తీసుకునింది? సీపీఆర్‌ని వాల్యూ ఇయ్యకపోతే ఇక్కడ ఎందుకు కరెక్ట్‌గా సపోర్ట్ తీసుకోవాలి? బాటమ్ సైడ్ వెళ్ళాలి గదా! లేదా ఇక్కడ లేదా ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గర ఎక్కడైనా తీసిండాలి కదా! ఎందుకంటే చాలామంది సీపీఆర్‌ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ప్రైస్ గూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది. ప్రీవియస్ అంటే జూలై మంత్ హై ఇక్కడుంది. 66,932, 57,766 వచ్చి ప్రీవియస్ మంత్ అంటే జూలై లో ఉంది. ఇక్కడుంది. సో, ఇప్పుడు సీపీఆర్ ఎక్కడ ట్రేడ్ చేస్తుంది? ఫర్ మంత్ సీపీఆర్‌లో బీటీసీ యూఎస్‌డీ సెంట్రల్ పివోట్, టాప్ పివోట్, బాటమ్ పివోట్ మళ్ళీ ప్రీవియస్ మంత్ హై మళ్ళీ రెసిస్టెన్స్ 1 మధ్యలో ట్రేడ్ చేసుకుంటూ వెళ్తుంది. కరెక్ట్? సో, ఇలా ఈ ఇండికేటర్‌ని మీరు చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. అంతేకాదు మీరు సెట్టింగ్స్ వైపు ఇందాకే చెప్పాను కదా! ఆటో అని సెలెక్ట్ చేస్తే ఏ టైమ్ ఫ్రేమ్ ఉందో ఆ టైమ్ ఫ్రేమ్ బేస్డ్ మనకి కంప్లీట్‌గా ఇప్పుడు చూడండి చేంజ్ అయిపోయింది. డేకొచ్చింది. మీరు మాన్యువల్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు ఏది కావాలో మీరు మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఆటో అండ్ మాన్యువల్ స్విచ్ చేసుకోండి. ఇక్కడ మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా ఒకటి కావాలంటే ఇక్కడ బ్రాకెట్‌లో మాన్యువల్ ఉంది. ఇక్కడ మాన్యువల్ అనే ఉండాలి. ఆటోనేసారంటే బేస్డ్ ఆన్ టైమ్ ఫ్రేమ్. మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నారో ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఏది ఉండాలి. డైలీనా, వీక్లీనా, మంత్లీ అనేది కన్సిడర్ చేసి అది మనకి ప్లాట్ చేస్తుంది. ఇంకా మనం స్టైల్‌గొస్తే డైలీ పివోట్, డైలీ బాటమ్ సెంట్రల్ పివోట్, టాప్ సెంట్రల్ పివోట్ మళ్ళీ డైలీ రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4, సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4తో పాటు వీక్లీ పివోట్, మళ్ళీ మంత్లీ పివోట్, టుమారోస్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో పాటు నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ వీక్ హై, ప్రీవియస్ వీక్‌లో, ప్రీవియస్ మంత్ హై, ప్రీవియస్ మంత్ లోతో పాటు మీకిక్కడ కంప్లీట్‌గా లైన్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏది ఏ లైన్స్ కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రైస్ లైన్ కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒపేసిటీ మార్చుకోవచ్చు మీరు లైన్‌కి. థిక్‌నెస్ యూ కెన్ చేంజ్ ఇట్ అండ్ లైన్ స్టైల్ మీరిక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ అబ్సల్యూట్‌లీ వన్ ఆఫ్ ద మోస్ట్ సింపుల్ ఇండికేటర్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ప్రతి ఒక్క ట్రేడర్ దగ్గర ఉండాలి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌తో పాటు మీరు డే, వీక్ మళ్ళీ మంత్ కన్సిడర్ చేసుకొని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మీరు కన్సిడర్ చేసుకొని అనాలిసిస్ చేయొచ్చు. ఆఫ్టర్ ద మార్కెట్, పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ మళ్ళీ లైవ్ మార్కెట్‌లో మీకు ప్రీవియస్ డే, ప్రీవియస్ హై, ప్రీవియస్ వీక్‌లో అన్నీ మీరు కంప్లీట్‌గా మీరు అనలైసిస్ చేసుకొని ట్రేడ్ చేయగలుగుతారు. సో, ఇండికేటర్ నేమ్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్ ఇండికేటర్. లెట్ మీ టెల్ యూ. ఫస్ట్ లెట్ మీ రిమూవ్ దిస్ ఇండికేటర్. ఇండికేటర్ సెక్షన్‌లో మనం టైప్ చేయాల్సింది సీపీఆర్ బై కేజీఎస్ అంటే సీపీఆర్ బై కేజీఎస్ అని మీరు టైప్ చేశారంటే అక్కడ మనకి కమ్యూనిటీ సెక్షన్‌లో 2 ఉంటాయి. సో, 2లోచి మనం ఇప్పుడు మాట్లాడుతున్నదొచ్చి ఇది. 7.3K ఫాలోవర్స్ ఉన్నారు. బోట్స్ బై కేజీఎస్ ఈస్ ద డెవలపర్ నేమ్. కేజీఎస్ గోమతి శంకర్ ఈస్ ఎ ఇండియన్. ఓకే. పివోట్ పాయింట్స్ సీపీఆర్ విత్ మంత్, వీక్, డే, హై/లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఈ సెకండ్ ఇండికేటర్. గుర్తుపెట్టుకోండి ఒకటి 5.3K ఫాలోవర్స్ ఉన్నారు. ఒకటి 7.3K ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ వేరీ అవుతుంటుంది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. డెవలపర్స్ సేమ్ ఉన్నారు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సీపీఆర్ విత్ పివోట్ పాయింట్స్ అనేది ఉంది గదా! మనం మాట్లాడుకుంటున్నదొచ్చి పివోట్ పాయింట్ సీపీఆర్ విత్ మంత్, వీక్, డే, హై/లో ఇంత పెద్ద నేమ్ మీరిక్కడ టైప్ చేయడానికన్నా సీపీఆర్ బై కేజీఎస్ అని మీరు టైప్ చేస్తే చాలు. ఇక్కడ మనకి 2 వస్తుంది. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది సెకండ్ వన్. మై రిక్వెస్ట్ ఫేవరెట్ చేసుకోండి. ఫేవరెట్ లిస్ట్‌లో ఉంటుంది స్టార్ మార్క్. మన ఫేవరెట్ లిస్ట్‌లో ఉంటే మీరు లైవ్ మార్కెట్‌లో ఎప్పుడు కావాలన్నా 1 క్లిక్ మీ స్క్రీన్ మీద ప్లాట్ అవుతుంది. స్క్రీన్ మీద ప్లాట్ అయినాక జస్ట్ ఇన్‌పుట్‌కి వెళ్ళండి. మీకు ఆటో కావాలన్నా, మాన్యువల్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోండి. మీకు టైం సేవ్ అవ్వాలంటే ఆటో సెలెక్ట్ చేసుకున్నారంటే ఇప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం కాబట్టి మనం డే సీపీఆర్ హైలైట్ అయింది. 1 అవర్‌కి వెళ్ళామంటే వీక్లీ వస్తుంది. అదే మీరు ఒక 4 అవర్స్ వెళ్లారంటే టక్కన మనకి మంత్‌దొచ్చింది. జూలై కింద కనిపిస్తుంది కదా! వెరీ సింపుల్.
జూలైలోంచి ఆగస్ట్ దాకా ఎక్కడ ఏది చేంజ్ అవ్వలేదు లెవెల్. జూన్‌లోంచి ఎక్కడ ఏది చేంజ్ అవ్వలే. ఇది వాల్యూ ఇంపార్టెన్స్ లేదు అంటే మై క్వెషన్ 2 ఈస్ వెరీ సింపుల్. ఎందుకు ఇక్కడ రివర్సల్ అయింది? ఇక్కడెందుకు రివర్సల్ అయింది? ఇక్కడెందుకు రిజెక్షన్ తీసుకుంది రెసిస్టెన్స్ దగ్గర? ఇక్కడెందుకు తీసుకునింది? మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్‌లో 1, 2, 3, 4 టైమ్స్ ఈ పర్టిక్యులర్ సెంట్రల్ పివోట్ రేంజ్ దగ్గర ఎందుకు ట్రేడ్ చేస్తా ఉంది? సరే ఇక మనకి ఇండికేటర్ సెక్షన్‌లో టెక్నికల్స్ బిల్ట్ ఇన్‌లో మనకి పివోట్ పాయింట్ స్టాండర్డ్ అనేది ఉంది కదా! దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పివోట్ పాయింట్ హైలో ఉంది, స్టాండర్డ్ ఉంది. సో, మనకి పివోట్ పాయింట్ స్టాండర్డ్‌లో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ట్రెడిషనల్, ఫిబొనాచి, వుడీ, క్లాసిక్, డీఎం, కెమెరిలా ఉంది. ఆటో అండ్ డైలీ, వీక్లీ అన్నీ ఉన్నాయి. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ జస్ట్ మనకి పివోట్ అనేది ఉంటుంది. కనిపిస్తుందా? ఇక్కడ మనకి పివోట్ అనేది మాత్రమే ఉంటుంది. కానీ సెంట్రల్ పివోట్, టాప్ అండ్ బాటమ్ ఉండదు. సో, మనకి అవి నారో అండ్ వైడ్ ఎంత నారో ఉంది, ఎంత వైడ్ ఉండేదనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ 15-20 మినిట్స్ ఇండికేటర్‌తో టైమ్ స్పెండ్ చేసి చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనాలిసిస్ చేసి మీరు రెగ్యులర్‌గా ట్రేడ్ చేస్తున్న స్టాక్స్‌తో కంపేర్ చేసి అది ఎలా పని చేస్తుందనేది చూడండి. బ్యాక్ టెస్టింగ్ చేసి చూడండి లైవ్ మార్కెట్‌లో. ఇది కంప్లీట్‌గా లెవెల్స్ చేంజ్ అవ్వదు బేస్డ్ ఆన్ క్యాండిల్ క్లోజింగ్. ఓకే. ఒక్కసారి ప్లాట్ అయిందంటే అది ఎండ్ ఆఫ్ ద డే దాకా అలాగే ఉంటుంది. రేపటి మీరు సెంట్రల్ పివోట్, టాప్, బాటమ్, మళ్ళీ సపోర్ట్ 1, సపోర్ట్ 2, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఈరోజు పోస్ట్ మార్కెట్ రేపటి సిపిఆర్ ఎలా ఉంది? నారో ఉందా? వైడ్ ఉందా? రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 ఎక్కడుంది? సపోర్ట్ 1, సపోర్ట్ 2 ఎక్కడుంది? మళ్ళీ ఈరోజు సిపిఆర్‌కి రేపటి సిపిఆర్ కిందికి ఓపెన్ అయిందా? లేదా అప్ సైడ్ ఓపెన్ అయిందా? అనేది మీరు ఈ పర్టిక్యులర్ ఇండికేటర్‌తో మీరు ట్రయల్ చేసి అనాలిసిస్ చేయొచ్చు. If you're watching this video first time, I request you kindly subscribe, follow for more valuable insights. Join our Telegram group for daily valuable insights. ప్రతిరోజు నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో మార్కెట్ ఇన్సైట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను. జాయిన్. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.